Hi guys, this is Srinivas Rajnikant. Welcome to my channel and welcome to my tutorial. ఈ వీడియోలో నేను క్వాలిటీ స్కోర్ గురించి నేను మాట్లాడబోతున్నాను. సో క్వాలిటీ స్కోర్ గూగుల్ యాడ్స్ లో ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఒక యాడ్ అనేది క్రియేట్ చేస్తాం కదా, సో దానికి సంబంధించిన క్వాలిటీ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ డిజిటల్ మార్కెటింగ్ లో. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. దానికంటే ముందు నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరికైతే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో, ఎస్సీఓ కానీ, సోషల్ మీడియా కానీ, ఫేస్బుక్ యాడ్స్ ఎలా రన్ చేయాలి అండ్ గూగుల్ యాడ్స్ ఎలా రన్ చేయాలి, ఇవన్నీ మీరు టాపిక్స్ నేర్చుకోవాలనుకుంటే, లేదా యూట్యూబ్లో ఎలా స్టార్ట్ చేయాలి, యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే సో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో దట్ నేను మీకు కాంటాక్ట్ అవుతాను. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ గైస్, ఈ వీడియోలో నేను క్వాలిటీ స్కోర్ గురించి మాట్లాడబోతున్నాను. సో గూగుల్ యాడ్స్లో మనకు క్వాలిటీ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అసలు ఏంటి ఈ క్వాలిటీ స్కోర్ ఏంటి అని అంటే, మనం గూగుల్ యాడ్స్లో యాడ్స్ క్రియేట్ చేస్తాం కదా. సో we were creating the ads in Google Ads, right? సో మనం ఏదైతే యాడ్ క్రియేట్ చేసామో ఆ యాడ్ క్వాలిటీ ఎంత ఉంది, ఓకే, అంటే మీరు ఎంత క్వాలిటీలో, అంటే డిస్క్రిప్షన్ కానీ, టైటిల్ కానీ, యూఆర్ఎల్స్ కానీ, అండ్ మీరు ఇచ్చిన ఇమేజెస్ కానీ ఎంత క్వాలిటీ ఉందో అది ఒక స్కోర్ లాగా గూగుల్ మనకు క్వాలిటీ స్కోర్ అనేది ఇస్తుంది అనమాట. ఈ క్వాలిటీ స్కోర్ ఎంత వరకు ఉంటుందనంటే, ఈ రేంజ్ ఎంత ఉంటుంది అని అంటే 1 to 10. ఓకే, సో 1 to 10 వరకు క్వాలిటీ స్కోర్ ఉంటుంది. ఈ క్వాలిటీ స్కోర్లో మనకు కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకే, ఇది మీరు ఎంఎన్సీలో డిజిటల్ మార్కెటింగ్ పైన జాబ్ కోసం ట్రై చేస్తున్నప్పుడు ఈ క్వాలిటీ స్కోర్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతారు. వాట్ యూ మీన్ బై క్వాలిటీ స్కోర్, వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ క్వాలిటీ స్కోర్ అని చెప్పి. సో దీంట్లో ఏంటి అని అంటే, ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ సిటిఆర్. సో సిటిఆర్ అంటే మీకు అందరికీ తెలిసిందే, క్లిక్ త్రూ రేట్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి యాడ్ రిలవెన్స్. ఓకే, యాడ్ రిలవెన్సీ. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్. ఓకే, అంటే మన వెబ్సైట్. సో ఇవి ఈ క్వాలిటీ స్కోర్లో కాంపోనెంట్స్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఏం టైప్ చేసాం, ఎక్స్పెక్టెడ్ సిటిఆర్, క్లిక్ త్రూ రేట్. సో అంటే ఏంటి అంటే, మీరు క్రియేట్ చేసిన యాడ్ సో ఎంతవరకు క్లిక్స్ వస్తాయి, అంటే ఎంతవరకు యూజర్స్కి ఎంగేజింగ్గా ఉంది. ఓకే, సో అంటే దానివల్ల నీకు క్లిక్స్ రావచ్చు కదా. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే, యువర్ సిటిఆర్ అంటే ఇఫ్ యువర్ యాడ్ ఈజ్ ఎంగేజింగ్ అండ్ గెట్స్ మోర్ క్లిక్స్, యువర్ సిటిఆర్ ఇంక్రీజెస్. ఓకే, లీడింగ్ టు హయ్యర్ క్వాలిటీ స్కోర్. ఓకే, సో మనకు ఎక్స్పెక్టెడ్ సిటిఆర్ బాగుండాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే, స్ట్రాంగ్ హెడ్లైన్స్. సో ఓకే, హెడ్లైన్స్ అనేటివి బాగా ఇవ్వాలి. ఓకే, హెడ్లైన్స్ మీద, ఈ హెడ్లైన్స్లో కూడా మనం కీవర్డ్స్ అనేటివి మెన్షన్ చేయాలి, రైట్. నెక్స్ట్ వచ్చేసి యాడ్ రిలవెన్సీ. సో యాడ్ రిలవెన్సీ ఏంటి అని అంటే, మనం ఏదైతే యాడ్ క్రియేట్ చేస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాప్టాప్స్ పైన క్రియేట్ చేస్తున్నాం అనుకో, హెడ్లైన్స్లో ల్యాప్టాప్స్ గురించే ఉండాలి, డిస్క్రిప్షన్లో కూడా అదే ల్యాప్టాప్స్ గురించి కూడా ఉండాలి. ఓకే, అండ్ ల్యాండింగ్ పేజ్ అంటే వెబ్సైట్లో మనం యాడ్ పైన క్లిక్ చేయగానే వాడు యూజర్ వెబ్సైట్కి వస్తాడు కదా, ఆ వెబ్సైట్లో కూడా ల్యాప్టాప్స్ మనం ఏదైతే మెన్షన్ చేసామో అదే ల్యాప్టాప్ గురించి ఉండాలి. ఓకే, దాన్నే రిలవెన్సీ అంటారు. ఓకే, రిలవెంట్. ఓకే, ఇర్రిలవెంట్ ఉండకూడదు. ఓకే, మీరు ల్యాప్టాప్స్ గురించి టైటిల్స్ పెట్టి, డిస్క్రిప్షన్ పెట్టి, లింక్ మాత్రం మీరు ల్యాప్టాప్స్ గురించి కాకుండా ఇంకా వాషింగ్ మిషనో లేకుంటే వేరే ఏదన్నా పెట్టారనుకోండి, సో అది ఇర్రిలవెంట్ అవుతుంది. ఓకే, సో రిలవెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ క్వాలిటీ స్కోర్లో, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్. సో ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్ ఏంటి అని అంటే, మన వెబ్సైట్ ఉంటుంది కదా, ఆ వెబ్సైట్ లోడింగ్ స్పీడ్ ఫస్ట్ మనం చూసుకోవాలి. ఓకే, లోడింగ్ స్పీడ్ చెక్ చేయాలి అంటే మనం ఏం చేస్తాం, గూగుల్ పేజ్ స్పీడ్లో మనం యూఆర్ఎల్ పెట్టేస్తే సో మన లోడింగ్ స్పీడ్, వెబ్సైట్ లోడింగ్ స్పీడ్ ఎంత ఉందో కూడా మనకు చూపించేస్తుంది, రైట్. సో ల్యాండింగ్. అండ్ ఇంకొకటి ఏం చెప్పాను ఇంతకుముందు, యాడ్ రిలవెన్సీలో మనం ఏదైతే యాడ్ క్రియేట్ చేస్తున్నామో దానికి సంబంధించిన ల్యాండింగ్ పేజ్ కూడా దానికి సంబంధించిందే ఉండాలి. అంటే ల్యాప్టాప్స్ పైన మనం క్రియేట్ చేస్తున్నప్పుడు ల్యాండింగ్ పేజ్ అంటే యూజర్ యాడ్ పైన క్లిక్ చేసినప్పుడు కూడా ల్యాప్టాప్స్దే ఓపెన్ అవ్వాలి, అంతేగాని వేరేది ఓపెన్ అవ్వకూడదు. ఓకే, సో ఇది ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్.
ఓకే, ఈ ల్యాండింగ్ పేజ్ లోడింగ్ స్పీడ్ మొబైల్లో ఒకలా ఉంటుంది, డెస్క్టాప్లో ఒకలా ఉంటుంది, రైట్. సో రెండిట్లలో కూడా అంటే ల్యాండింగ్ పేజ్ అనేది బాగుండాలి. ఓకే, సో ముందుగానే మనం యాడ్ రన్ చేసే ముందే ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి, ఏదైతే మన వెబ్సైట్ ఉంటుందో ల్యాండింగ్ పేజ్ ఉంటుందో అది వర్క్ అవుతుందా లేదా చూసుకోవాలి, రైట్. సో అసలు ఎందుకు ఇప్పుడు ఈ క్వాలిటీ స్కోర్ ఎందుకు ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, సో ఏంటి అని అంటే, ఇప్పుడు నేను ఒక యాడ్ రన్ చేద్దాం అనుకుంటున్నాను, అది ల్యాప్టాప్స్ పైన. ఓకే, ల్యాప్టాప్స్ పైన ఒక యాడ్ రన్ చేద్దాం అనుకుంటున్నాను, అండ్ నా ఫ్రెండ్ కూడా సేమ్ ఒక యాడ్ రన్ చేద్దాం అనుకుంటున్నాడు, అతను కూడా సేమ్ ల్యాప్టాప్స్ పైనే రన్ చేద్దాం అనుకుంటున్నాడు. ఓకే, నా క్వాలిటీ స్కోర్ వచ్చేసి 9 ఉంది. ఓకే, నా క్వాలిటీ స్కోర్ వచ్చేసి 9 ఉంది, బట్ నా ఫ్రెండ్ది మాత్రం ఓన్లీ 3 ఉంది. ఓకే, నా ఫ్రెండ్ది మాత్రం ఓన్లీ 3 ఉంది, నాది మాత్రం 9 ఉంది. ఓకే, నేను పెట్టిన బడ్జెట్ ఎంత, నేను యాడ్ క్రియేట్ చేస్తున్నాను, నా బడ్జెట్ ఓన్లీ 1000 రూపీస్. ఓకే, బట్ నా ఫ్రెండ్ బడ్జెట్ ఎంత అంటే వాడు 3000 రూపీస్. ఓకే, నేను 1000 రూపీస్ పర్ డే నేను పెట్టాను, వాడు 3000 రూపీస్ పెట్టాడు, బట్ వాడు క్వాలిటీ స్కోర్ మాత్రం 3 ఉంది, నాది మాత్రం 9 ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అని అంటే, నా క్వాలిటీ స్కోర్ బాగుంది కాబట్టి నాకు ఒక క్లిక్కి 10 రూపీసే పడుతుంది. ఓకే, మనం యాడ్ క్రియేట్ చేస్తాం కదా, ఒక యూజర్ వచ్చి క్లిక్ చేసిన తర్వాత వాడు మన వెబ్సైట్కి వస్తాడు కదా, అట్లా మనం ఎవ్రీ క్లిక్కి మనం గూగుల్కి పే చేస్తున్నాం, రైట్. అట్లా నాకు 1 క్లిక్కి నాకు ఎంత పడుతుంది అంటే ఓన్లీ 10 రూపీసే పడుతుంది, బట్ నా ఫ్రెండ్కి మాత్రం 10 రూపీస్ పడట్లేదు. ఓకే, బట్ నా ఫ్రెండ్కి 1 క్లిక్కి ఆల్మోస్ట్ 50 రూపీస్ పడుతుంది. ఎందుకు సార్ ఇంత 50 రూపీస్ పడుతుంది, వాడికి నాకెందుకు 10 రూపీస్ పడ్డది, వాడికేమో 50 ఎందుకు పడ్డది అంటే, బికాస్ ఆఫ్ క్వాలిటీ స్కోర్. ఓకే, సో ఈ క్వాలిటీ స్కోర్ అనేది అందుకనే ఇంపార్టెంట్. సో వాడు బడ్జెట్ ఎక్కువ పెట్టినా సరే క్వాలిటీ స్కోర్ బాగుంటే మనకు ఒక క్లిక్కి గూగుల్ కన్సిడర్ చేసి, మన బడ్జెట్ తక్కువ అయినా సరే మనకు ఓన్లీ క్లిక్కి 10 రూపీసే తీసుకుంటుంది, వాడికి మాత్రం 50 రూపీస్ తీసుకుంటుంది. ఓకే, అందుకనే క్వాలిటీ స్కోర్ చాలా ఇంపార్టెంట్. ఈ క్వాలిటీ స్కోర్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఏం చేయాలి అంటే, మనం యూజ్ చేసే కీవర్డ్స్ రిలవెన్సీ ఉండాలి. ఓకే, రిలవెంట్ కీవర్డ్స్ యూజ్ చేయాలి, రైట్. అండ్ మనం యాడ్ క్రియేట్ చేస్తాం కదా, టైటిల్స్, డిస్క్రిప్షన్, హెడ్లైన్స్, ఓకే, ఇవన్నీ కూడా చూసుకోవాలి, రైట్. సో ఇదంతా కూడా మనం చూసుకుంటే అప్పుడు నీకు క్వాలిటీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, రైట్. సో దట్ ఈస్ అబౌట్ క్వాలిటీ స్కోర్. ఓకే, నేను డిస్క్రిప్షన్లో క్వాలిటీ స్కోర్ గురించి నేను ఇంటర్వ్యూలో ఏం చెప్పాలో కూడా నేను డిస్క్రిప్షన్లో నేను కంటెంట్ ఇస్తాను. ఓకే, నా వెబ్సైట్ లింక్ ఇస్తాను, నా వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఓకే, నా వెబ్సైట్ లింక్ ఇస్తాను, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో మీకు కంటెంట్ కావాలంటే మీరు అక్కడ చూసుకోవచ్చు. ఓకే, సో ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అని అనుకుంటే సో వెంటనే నాకు కామెంట్ బాక్స్లో పింక్ చేయండి. ఓకే, సో నేను మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు నేను డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ అనేది చెప్తాను. సో 1 మంత్లో నేను క్లాసెస్ చెప్పేసి మీకు 1 మంత్ తర్వాత మీకు ఈజీగా జాబ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పింక్ చేయండి. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ క్వాలిటీ స్కోర్. సి గైస్, ఇది క్వాలిటీ స్కోర్ అంటే, సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఎప్పుడైతే మీరు డిజిటల్ మార్కెటింగ్ పైన ఈ ఎంఎన్సి కంపెనీస్లో మీరు ట్రై చేస్తున్నప్పుడు సో ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అనేది ఉంటుంది. క్వాలిటీ స్కోర్ కానీ, యాడ్ ర్యాంక్ కానీ, అండ్ ఇంకా కీవర్డ్ మ్యాచ్ టైప్స్ కానీ, సో వీటిపైన క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా అడుగుతారు. ఓకేనా గైస్, సో దట్స్ ఆల్, బాయ్.